తెలుగు భాష మృత భాషగా మారుతోందన్న యునెస్కో సర్వేలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలుగు భాష అభివృద్ధి కోసమే ఏర్పాటైన ద్రవిడ విశ్వవిద్యాలయం తీరు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన తీరును గుర్తు చేస్తోంది. మాతృభాషను కాపాడుకోవడానికి కనీస చర్యలు చేపట్టిన పాపాన పోని వర్సిటీ పాలకులు నిధులలేమిని సాకుగా చూపి చేతులు దులుపుకుంటున్నారు. ప్రాచీన ద్రావిడ భాషల మనుగడను కాపాడేందుకే ద్రావిడ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. తమిళం, కన్నడ సహా తెలుగు సంరక్షణే పరమావధిగా ఈ విశ్వవిద్యాలయం పురుడు పోసుకుంది. ద్రావిడ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో ఉంటే తెలుగు భాష ఔన్నత్యానికి దోహదపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆకాంక్షించారు. అయితే తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాల్సిన అక్కడి పాలకులు తెలుగును గాలికి వదిలేశారు. భాష మనుగడ ప్రశ్నార్థకమవుతోందని మేధావులు నెత్తి నోరు కొట్టుకుంటున్నా విశ్వవిద్యాలయం పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదు. తెలుగు పరిశోధన విద్యార్థులు పడుతున్న బాధలను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలుగు భాష అభివృద్ధికి యూనివర్సిటీలు అసలు భాషా బోధన కానీ భాషకి ఏ విధమైనటువంటి కృషి చేయాలి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఎవరో ఆలోచించట్లేదు. ఆ విధంగా విద్యార్థులు కూడా ముందుకు రావట్లేదు. అసలు ఆ బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ప్రొఫెసర్లు తీసుకోవాలి. ఈనాడు ప్రొఫెసర్లు ఎలా ఉన్నారంటే అదంతా మేము చెప్పకూడదు. సైన్స్ చదువుకున్న వాళ్ళకి, మ్యాథ్స్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. మరి తెలుగు లిటరేచర్, సాహిత్యం చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు బయట ప్రైవేట్గా కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఇచ్చినా కూడా చాలా తక్కువ జీతాలు ఇవ్వడము, వాళ్ళని లిటరేచర్ స్టూడెంట్స్ అన్నట్టుగా చాలా తక్కువ చేసి చూడటము, అది చాలా బాధాకరమైనటువంటి విషయము మన ఆంధ్ర రాష్ట్రంలోనే. విశ్వవిద్యాలయం ప్రారంభమై 2 దశాబ్దాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఒక్క ప్రణాళికను సూచించలేదు. ద్రావిడ భాషల మేలుకలేకతో ఏర్పడిన ఈ విద్యాలయం ఇప్పటి వరకు తెలుగుకు ఓ కొత్త పదాన్ని కూడా పరిచయం చేయలేకపోవడం ఇక్కడి పాలకుల కృషికి అద్దం పడుతోంది. విద్యార్థుల్ని ఒక విద్యార్థి ఒక విశ్వవిద్యాలయం నుంచి తయారై బయటకు వెళ్తున్నాడంటే కొన్ని తరాలకు వాడు ఉపయోగపడే ఒక మౌలికమైన వస్తువుగా మేము భావించి విద్యార్థిని సమగ్రంగా ఉండేటట్టుగా తయారు చేస్తూ ఆ దిశగా మేము కృషి చేస్తూ మేము మా సహాధ్యాపకులు అంతా కూడా విశ్వవిద్యాలయాల్లో మా మౌలికమైనటువంటి లక్ష్యంగా అలా కృషి చేస్తాం. పీజీ విద్యార్థులచే ప్రాజెక్టులు నిర్వహించుకునే అవకాశం ఉన్నా నిధులలేమి, సిబ్బంది కొరత వల్లే సర్వేలు చేపట్టలేకపోతున్నామంటూ అధికారులు తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు. అంతేకాదు, తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల దృష్ట్యా చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని ఉపకులపతే చెప్పుకొస్తున్నారు. మనకు ఇచ్చేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 3 నెలలకి 2 కోట్లు ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి మనకు 8 కోట్లే. ఈ 8 కోట్ల నిధులని మేము యూనివర్సిటీకి సంబంధించిన బ్లాక్ గ్రాంట్ సంబంధించిన అన్ని కూడా మేము ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుకుంటూ పోతుంది. భాషే పరమావధిగా ఎంచే విశ్వవిద్యాలయం తీరు విమర్శకులకు తావిస్తోంది. మొక్కుబడి బోధన, పరిశోధనలతో కాలం గడిపేస్తున్నారని భాషాభిమానులు వాపోతున్నారు.